హాయ్ హలో హార్ట్ హెల్త్ క్వశ్చన్ ఆన్సర్స్ పార్ట్ 6 టాపిక్ హార్ట్ రోగులు కరోనా తర్వాత ఎక్కువ జాగ్రత్త పడాలా? హార్ట్ రిపోర్టు బాగున్నా ఎందుకు డాక్టర్ ఫాలోఅప్ అవసరం? ఈరోజు చివరి పార్టులో ఈ ప్రశ్నలకు సమాధానాలు. నమస్కారం అండి. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత చికిత్స కోసం డాక్టర్ను సంప్రదించాలి. క్వశ్చన్ ఆన్సర్స్. ప్రశ్న: కరోనా తర్వాత హార్ట్ సమస్యలు పెరిగాయా? జవాబు: అవును. కరోనా తర్వాత కొంతమందిలో హార్ట్ మీద ప్రభావం ఉంటుంది. అలసట, పల్స్ మార్పులు కనిపించవచ్చు. ప్రశ్న: హార్ట్ రిపోర్టు నార్మల్ అయితే ఫాలోఅప్ ఎందుకు? జవాబు: రిపోర్ట్ నార్మల్ అంటే ఇప్పటి పరిస్థితి మాత్రమే. భవిష్యత్తు రిస్క్ ఫాలోఅప్ ద్వారానే తగ్గించవచ్చు. ప్రశ్న: హార్ట్ పేషెంట్లు ఎప్పుడు డ్రైవింగ్ చేయవచ్చు? జవాబు: అటాక్ తర్వాత డాక్టర్ అనుమతితో డ్రైవింగ్ చేయాలి. తల తిరగడం ఉంటే వద్దు. ప్రశ్న: హార్ట్ రోగులకు మద్యం ఎంత ప్రమాదం? జవాబు: మద్యం బీపీని పెంచుతుంది. హార్ట్ మందులతో రియాక్షన్ అవుతుంది. ప్రశ్న: హార్ట్ రోగులు ఎప్పుడు ప్రయాణం చేయాలి? జవాబు: స్థిరంగా ఉన్నప్పుడు ప్రయాణం చేయవచ్చు. మందులు తప్పనిసరిగా వెంట తీసుకెళ్ళాలి. హార్ట్ కేర్ ఒక టెస్టుతో ముగిసిపోదు. రోజువారీ అలవాట్లే నిజమైన రక్షణ. కామన్ మిస్టేక్: బాగుంది అనిపించి డాక్టర్ను కలవకపోవడం చాలా పెద్ద తప్పు. హార్ట్ మనలో జీవితాంతం ఉంటుంది. మనము దానిలో జాగ్రత్తగా ఉండాలి. హార్ట్ మనతో జీవితాంతం ఉంటుంది. మనము దానితో జాగ్రత్తగా ఉండాలి.